బాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,000 పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మోడల్ విద్యా వ్యవస్థను తయారు చేయడానికి మెగా పీటీఎం తొలి అడుగు. దీని ద్వారా ఉపాధ్యాయులు, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య దృఢమైన బంధం ఏర్పడుతుందన్నారు. బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. గత 5 ఏళ్లలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాము అన్నారు. ఇందులో భాగంగా రానున్న 6 నెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎన్నో సవాళ్లు నడుమ విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టి ఛాలెంజ్గా తీసుకుని వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. గతంలో పాఠశాలల్లో పార్టీ రంగులు, నాయకుల ఫోటోలు ఉండేవి. రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో వాటన్నింటినీ తొలగించామన్నారు. ప్రభుత్వ పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి మహనీయులు పేర్లు పెట్టామన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల పురోగతిని తెలుసుకుని లోపాలను సరిదిద్దుకోవడానికి వీలుగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేస్తున్నాము అన్నారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4 స్టార్ రేటింగ్ చేర్చాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. బాలబాలికలు సమానమేనన్న భావన కలిగించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఏపీ మోడల్ విద్యా వ్యవస్థను తయారు చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు.